మోరోవర్ సార్, ఇప్పుడు పేపర్లో లేవనెత్తుతున్న అంశాలు కావచ్చు, మీ షోలో కావచ్చు, సాక్షి ఛానల్లో భూముల విషయంలో లేవనెత్తి ఇంత భూములు వీళ్ళు లాక్కున్నారు, రైతుల భూములు, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటి, ఇంత భూమి అవసరమా, ఎవరెవరు దానికి కూడా కారణం ఉంది. నేను మాబోటి వాళ్ళు అంటానికి చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి వ్యాన్ పిక్ కొన్ని 20,000 ఎకరాలు, 25,000 ఎకరాలు, 13,000 ఎకరాలు సేకరించారు. అదేంటి, దాంట్లో చాలా భాగం పనికిరాని భూమి, చాలా భాగం చిత్తడి భూమి. దాన్ని తీసుకుంటేనే మీరు అసలు ఇంత భూమి తీసుకుంటారా అని చంద్రబాబు గారు వెళ్ళి ధర్నా చేశారు. పంట పొలాలు తీసుకుంటారా అని ధర్నా చేశారు. కాకినాడ సెజ్ దగ్గరికి వెళ్ళి సెజ్కి ఇస్తారా ఈ భూములు, రైతుల్ని పొట్టగొడతారా అని ఆయన ఆందోళన చేసి మీ అందరికి వెనక్కి ఇచ్చేస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 పంట భూమి తీసుకున్నప్పుడు మనబోటి వాళ్ళని ప్రశ్నించాలి కదా ఖచ్చితంగా. ఇంకొక ఇష్యూ నాకు బాగా గుర్తు, రోజా గారి కేసు ఉంది. నేను సాక్షికి వస్తాను, ఆ రోజైతే నేను ఊహించలేదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు. రోజా గారితో నాకు లైవ్ షో, మన షోకు వచ్చిన చర్చా కార్యక్రమాల్లో తప్పితే నాకు వేరే పరిచయం కూడా లేదు అసలు. ఆవిడ సినిమా గోల, మనదేదో టీవీ గోల. కానీ నాకు ఆశ్చర్యం వేసింది, అంతకుముందు 5 నిమిషాల ముందు స్పీకర్ గారు ఏమంటారు, ఎవరి అయినా సరే అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే తీసేస్తానని అనౌన్స్ చేస్తారు. 5 నిమిషాల తర్వాత యనమల రామకృష్ణ గారు తీర్మానం పెడతారు, రోజా గారు అభ్యంతరకరంగా మాట్లాడారు ఇప్పుడు, కాబట్టి నేను సస్పెండ్ చేస్తా ఉంటాను. ఎప్పుడైనా సరే నేను దాదాపు 25 ఏళ్ళుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను. నేను ఇంతంత పెద్ద పుస్తకాలు రాశాను. బహుశా 55 నుంచి 2009 వరకు జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అసెంబ్లీ లైబ్రరీలో కూర్చుని చదివిన, మరి ఎంతమంది చదివారు కానీ జర్నలిస్టులు అయితే నేను బహుశా అతి కొద్ది మందిలో, లేదా ఏకైక వ్యక్తిని అవ్వాలి, లేదంటే అతి కొద్ది మందిలో నేను ఒకడిని. ఇప్పటికి కూడా ఆ పుస్తకాలు తీసి దాన్ని నేను జిరాక్స్ తీసి పెద్ద పెద్ద పుస్తకాలు వేశాను, దాన్ని సంక్షిప్తం చేసి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నిటిని. దాంట్లో అనేక విషయాలు ఉంటాయి. ఎక్కడా కూడా ఇట్లా ఒక అసెంబ్లీ మెంబర్ని ఒక అసెంబ్లీలో ఒక మెంబర్ని సస్పెండ్ చేయాలంటే ఆవిడకి వివరణకి ఇచ్చే అవకాశం, వివరణ ఇమ్మని అడగటం, లేదా క్షమాపణ ఒకవేళ నిజంగానే ఉంటే క్షమాపణ కోరటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవేమి లేకుండా డైరెక్ట్గా తీర్మానం పెట్టి పంపించేసిన తీరు ఖచ్చితంగా అది నేను ఆ రోజు టీవీలో చెప్పాను ఈ మాట. అప్పుడు రోజా గారు నా దగ్గర చర్చా వేదికలో కూడా లేదు. అయ్యా చంద్రబాబు గారు మీ సీనియారిటీకి ఇది అప్రతిష్ట, కోడెల గారు స్పీకర్గా మీరు ఇట్లా చేస్తున్న దానికి అప్రతిష్ట, యనమల గారు మీరు చాలా సీనియర్ మంత్రి, ఇది అప్రతిష్ట అని నేను చెప్పాను. నేను నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా కోర్టులు ఏమైనా చెప్పొచ్చు, అది వేరే విషయం, కోర్టులు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ మనబోటు నేను ఖచ్చితంగా ఈ మాట కూడా అన్నా, ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం జరుగుతున్న ఈ తరుణంలో, ఇలాంటి అప్రజాస్వామ్యంగా జరుగుతున్న తరుణంలో నాబోటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే అర్థం లేదని చెప్పాను. నా వల్ల మేలు జరుగుతుంది, నా వల్ల ఏదో గొప్ప మార్పు వచ్చేస్తాను ఇంకోటి నేను చెప్పలేదు. నేను ఆ కన్విక్షన్తో చెప్పాను, ఇది ఎగనెస్ట్ ది డెమోక్రటిక్ నామ్స్ ప్రకారం జరుగుతుందని భావించాను కాబట్టి చెప్పాను. అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చారంటే మేమేం చేస్తాం? ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక వార్తలు రాసినప్పుడు టీడీపీ మద్దతుదారుని అయిపోయినా వాళ్ళందరికీ తెలుసు కదా. మరి ఆ తర్వాత నాకు ఇదే తేడా కనపడుతుంది రాజశేఖర రెడ్డి గారిలోనూ చంద్రబాబు గారిలో. తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిలో ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూరిటీ వచ్చింది. ఆయన్ని మొదటి 2 ఏళ్ళు నాతోటి చాలా నా పట్ల చాలా ఆయనకి అంటే నేను అగౌరవపరిచింది ఏం కాదు, కానీ అంత సత్సంబంధాలు ఏమున్నట్టు నాకేం లేవు. ఆంధ్రజ్యోతిలో ఉండేవాళ్ళని పెద్ద ఘర్షణగా కొంత నడిచేది. కానీ తర్వాత ఒక సందర్భంలో కలిసాము, మాట్లాడుకున్నాం. నేను చాలా గట్టిగా ఆయనతో వాదించాను. మాకు అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేసిన సందర్భం ఏదో వస్తే ఆ తర్వాత నుంచి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఆయన నన్ను చాలా గౌరవంగానే పలకరించాడు. ఒకరోజైతే మేమంతా కలిసి అప్పుడు TV5కి వచ్చేసాను. ఒక రోజంతా ఆయనతో తిరిగాను. ఆయనలో ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు గారికి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాల్సింది పోయి మరి ఎందుకో దురదృష్టవశాత్తు మరి కొన్ని విషయాల్లో సంకుచితత్వంగా ఆలోచిస్తున్నారా, ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి. యాక్చువల్గా ఆయనకి చంద్రబాబు గారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆయన గొప్ప పేరు తెచ్చుకుంటారని నేను ఆర్టికల్స్ కూడా రాశాను. చంద్రబాబు గారి ఇది మంచి అవకాశం, గొప్ప పేరు తెచ్చుకోండి అని రాశాను. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరి దానికి విరుద్ధంగా చర్యలు కానివ్వండి పర్సనలైజ్డ్ అయిపోయినాయి అది. కానీ నిజానికి నేను మొన్న మీరు విన్నారో లేదో, నేను గవర్నర్ దగ్గరికి కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆ 9 ఏళ్ల పాలనప్పుడు మరీ ఇంత ఘోరంగా వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన దీనికి వెళ్ళాల. కానీ ఇప్పుడు ఎందుకో ఆయన చాలా తేడా కనపడతా ఉంది. సరే అది వేరే విషయం అనుకుంటే, ఇది మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు.